గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోతే అంత లాంగ్ నుంచి వచ్చి అన్ని అవర్స్ వెయిట్ చేసి ఆ సెక్యూరిటీ కూడా ఇంకా ఏం చేయాలి అసలు ఏం చేసినా వెళ్ళట్లేదు అని చెప్పి ఇంకా వాళ్ళు పైకి తీసుకొచ్చారు వీళ్ళు మీకు తెలుసా అని. ఓకే ఇంకా ఇలా ఈయన వర్మ గారు డోర్ ఓపెన్ చేయగానే ఇంకా ఆవిడైతే రాజా రాజా అనుకొని ఆ టైంలో భయం వేసింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది, బట్ అప్పుడు చాలా భయం వేసింది అనమాట. నేను అప్పుడు రూమ్ లో ఎడిటింగ్ చేస్తున్నాను, బట్ ఆ అరుపులు నాకు వినిపించాయి రూమ్ లో. నేనేమనుకున్నానంటే ఓకే వర్మ గారు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారేమో, సరే ఓకే ఎవరో సర్ప్రైజ్ చేసేటట్టున్నారు అని అనుకున్నాను. ఈయనకి మీరు సర్ప్రైజ్ అయ్యారు. సెక్యూరిటీ అడుగుతున్నారంట వీళ్ళు మీ వాళ్ళేనా అని. ఎప్పుడు చూడలేదు, ఎలా చెప్తాం మా వాళ్ళని. అయితే ఏమో తెలీదు అని. అయితే వాళ్ళేమో తెలుసమ్మా చెప్పమ్మా మీకోసం వచ్చాను, అమ్మాయిని కలుస్తాను, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అమ్మాయిని అని చెప్పి అలా అని అంటే ఇంకా ఈయన సరే పెద్ద ఆవిడ కదా, చాలా పెద్ద ఆవిడ, ఒక 60+ ఉంటాయేమో ఆవిడకి. అసలు ఆవిడ బ్యాంకాక్ రావడం ఆశ్చర్యం చూడండి అసలు. ఉంటాయేమో అని చెప్పి సరే కింద లాబీలో వెయిట్ చేయండి, నేను తనకు చెప్తాను తీసుకొస్తాను అని చెప్పి తీసుకొచ్చారు. నాతో మాట్లాడి ఇద్దరం నెమ్మదిగా ఆ నైట్ డ్రెస్తోనే కిందకి వెళ్ళిపోయాను అనమాట. కిందకి వెళ్ళిపోయి మాట్లాడి సరే ఇంకప్పటికి పాపం మళ్ళీ ఏం తినలేదు, మంచిగా అట్టేసి తీసుకొస్తాను తిందురు కానీ అన్న. షుగర్ పేషెంట్ మళ్ళీ ఆవిడ మళ్ళీ. అయ్యో ఎందుకండి అంత కష్టం అసలు ఎందుకు అని. లేదమ్మా ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను, తర్వాత అయితే అసలు కనిపించమేమో అని. ఎక్కడ పోతానండి ఇక్కడే ఉంటాను కదా. అంత ఈ అమ్మను అంత చూస్తుంటే చాలా మంచిగా అనిపించేది, బట్ ఏంటంటే కొన్నిసార్లు భయం వేసేది. పిల్లలతో ఉండేవాళ్ళం కదా, ఇంత పబ్లిక్ అయినప్పుడు ఎవరు ఎలా ఉంటారో మనం గెస్ చేయలేము. సో ఇంటెన్షనల్ ఉంటుంది. సో అప్పుడు ఆ భయపడి కూడా వెళ్ళిపోవాల్సిన కారణం అదొకటి ఇంకా. సో బిగ్ బాస్ కాల్ వచ్చిన తర్వాత మీరు వెళ్దామని ఫిక్స్ అయ్యారా? బిగ్ బాస్ కి పార్టిసిపేట్ చేద్దామని? లేదు వెళ్ళాలని ఎప్పుడు? బిగ్ బాస్ చూడడం చాలా తక్కువ, నేను చాలా తక్కువ చూస్తాను. అంటే ఎప్పుడైనా ఏమైనా ట్రెండ్ అయినవి అవి ఏదైనా చిన్న చిన్న బిట్స్ కనిపిస్తుంటాయి కదా, నా ఇన్స్టా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏమైనా కనిపిస్తే చూస్తా అనమాట. కొంచెం అందరూ కొత్త వాళ్ళు కనిపిస్తుంటారు, చూస్తుంటా. ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మిమ్మల్ని ఫాలో చాలా మంది అవుతుంటారు, మీకు పర్సనల్గా మెసేజెస్ ఏమైనా చేశారా అంటే సీరియల్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసేవారు. అండ్ అలా ఫ్రెండ్ అయిన వాళ్ళు కూడా మంచిగా చెప్పేవారు అనమాట. మీ వీడియోస్ మాకు చాలా ఇష్టం, మేము చూస్తుంటాము, ఇలాగే చాలా వీడియోస్ చేయండి అని చెప్పి మంచి ఫేమస్ టీవీ సీరియల్ యాక్టర్స్ అందరూ చెప్పేవారు. ఫిలిమ్స్ లో ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందా మీకు? అంటే స్టార్టింగ్ లో ఎవరో డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యారు, మెయిల్ చేశారంట. నా మెయిల్స్ అన్ని ఈయన హ్యాండిల్ చేస్తారు. సో ఈయన చెప్పారనమాట, ఇలా కమ్యూనిటీకి రమ్మన్నా వస్తాము, అక్కడికి వచ్చి మీ ప్లేస్కి వచ్చి మాట్లాడదాము అని. సమ్ ఏదో ఒక సోలో థీమ్లో థాయిలాండ్ బేస్డ్ ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాము, దాన్ని బట్టి చేద్దామా అని స్టార్టింగ్లో. అప్పుడే ఇంకా కొంచెం వైరల్ అవుతున్నాయి వీడియోస్ అన్న టైంలో యాక్సెప్ట్ చేయలేదా? లేదండి, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. లేదు, రాదు. అక్కడ కూడా వాళ్ళు ఒకటి చెప్తే నేను ఇంకేటో చెప్పేస్తాను, నాకు నచ్చింది. అయ్యో ఇంకా సూపర్. సో రెవెన్యూ అంటే ఏదో తెలియని టైంలో రెవెన్యూ కూడా వస్తుందా అని ఒక టైంలో మానిటైజేషన్ ఒక్కటైతే చాలు అనుకున్నా అనమాట. అంటే ఎంత కష్టపడ్డాను కదా, ఫ్రెండ్స్ దగ్గర పరువు పోతుందని. అది కూడా. సో ఫస్ట్ రెవెన్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ రెవెన్యూ 16,000 వచ్చిందండి, 16,000 ఫస్ట్ ఛానల్ స్టార్. 16,000 ఎంతో సంథింగ్ వచ్చింది. ఇప్పటి వరకు చూస్తున్న వాటిలో హైయెస్టా ఎంతో కొంత వచ్చింది. ఓకే. సో నాకు తెలిసి మీరు సారీస్ది కూడా, పట్టు సారీస్ది కూడా వెబ్సైట్ ఉంది మీకు పర్సనల్, పట్టువస్త్ర.com అని చెప్పేసి బ్యూటిఫుల్ సారీస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా పెడుతున్నారు. సో ఎక్కడి నుంచి అది సేలింగ్ ఉంది? సేలా ధర్మవరంలో చేపిస్తామండి మొత్తం. డైరెక్ట్ గా
నేతలు అక్కడే నేయించి డిజైన్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకొని నేతలు అందరూ మనకి తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఫస్ట్ నుండి. అంటే ఇంకా పూర్వం నుంచి ఇంకా చేనేత దాని మీదే వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? ఈ థాట్ ఏంటంటే నేను ఎక్కువ ట్రెడిషనల్ గా రెడీ అవుతూ ఉండేదాన్ని అనమాట. ఎక్కువ శారీస్ కడుతుంటాను. మోస్ట్లీ అన్ని మమ్మీ శారీస్ వెళ్ళండి. నేను కొనుక్కోవడం తెలియదు నాకు శారీస్. సో మమ్మీ ఎక్కువ పట్టు చీరలు బాగా కొంటుంటారు అనమాట. సో పట్టు చీరలు కడుతుండేదాన్ని. అండ్ థాయిలాండ్లో చీర కట్టుకుంటే థాయ్ పీపుల్ చాలా నచ్చేవారు అనమాట. అంటే మన ఇండియన్ ఆడపిల్లని అసలు ఎలాగా పొగడాలనేది ఇంకా రకరకాలుగా పొగడేవారు. ఆపి మరి మీ ఇండియన్ అంటే మంచి ఇది వచ్చేది మన ఇండియన్ విమెన్ కి. చీరలో కనిపించేటప్పుడు చాలా బాగా మీ ఇండియన్స్ ఆడవాళ్ళు చాలా ఆడపిల్లలు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని పెద్ద పెద్ద ముక్కుతో భలే ఉంటారు. అండ్ మీరు కట్టుకునే చీర చాలా బాగుంది. ఇవి కాంప్లిమెంట్స్ చాలా మంచి. థాయిలో ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? థాయిలో ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? థాయిలోనా కమ్యూనిటీలో పిల్లల్ని ప్లే ఏరియాకి తీసుకెళ్లేటప్పుడు కలిసే